నమస్తే అండి. ఒక లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ తర్వాత నేను ఏం అనాలిసిస్ ఇవ్వలేదు. అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ మళ్ళీ వస్తాయి 2025లో. రీసెంట్గా అనౌన్స్మెంట్స్ వచ్చాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ మారారు. వారి ప్రెస్ ఇంటరాక్షన్లో కొన్ని విషయాలు చెప్పారంటే సిలబస్ చేంజ్ అవ్వబోతుందా, నోటిఫికేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో బేసిక్గా నేను అవన్నీ డిస్కస్ చేస్తాను. అవన్నీ డిస్కస్ చేసే ముందు మేము 3rd ఫిబ్రవరి రోజున కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి, గ్రూప్ 2కి అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి క్లాసెస్. ఫస్ట్ డే రోజు 10:30 నుండి 12 వరకు, 12:30 వరకు ఓరియంటేషన్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 3rd, 4th, 5th సబ్జెక్ట్ ఓరియంటేషన్స్ ఉంటాయి. మీరు ఎవరైనా వీటిని ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. అక్కడికి వస్తే మీకు అసలు ఒక సబ్జెక్ట్లో ఏం టాపిక్స్ ఉంటాయి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఫ్యాకల్టీ అప్రోచ్ ఎట్లా ఉంటుంది, ఎలా టీచ్ చేస్తారు, ఇది ఒక అవగాహన ఉంటుంది. డెమో క్లాస్ కాదు అది, ఓరియంటేషన్కి డెమో క్లాస్కి తేడా ఏంటంటే డెమో క్లాస్లో మనకి వచ్చిన టాపికే చాలా బాగా చెప్తారు, దాని తర్వాత చెప్తారా చెప్పరా తెలియదు. కానీ ఓరియంటేషన్లో కంప్లీట్ సబ్జెక్ట్ ఓవర్వ్యూ ఇస్తాం. ఆ సబ్జెక్ట్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, మేము ఎట్లా చెప్తాము, మీకు ఎక్కడెక్కడ టెస్ట్లు పెడతాం, ఎక్కడెక్కడ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎగ్జామ్లో ఎట్లా ఫోకస్ చేయాలి ఆ సబ్జెక్ట్ మీద, ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఓరియంటేషన్లో దొరుకుతాయి. సో ఓరియంటేషన్ ఫ్రీ, ఓపెన్ టు ఆల్. మీరు ఎవరైనా వచ్చి 10:30 ఫిబ్రవరి 3rd స్టార్ట్ అవుతుంది. ఎవరైనా వచ్చి అటెండ్ అవ్వచ్చు. ఈ బ్యాచ్ 6 months ఉంటుంది. గ్రూప్ 1కి అయితే, గ్రూప్ 2కి అయితే 4 months ఉంటుంది. సో డీటెయిల్స్ అన్నీ మీకు కావాలి అనుకుంటే ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు మూవింగ్ ఆన్ 2024 అనాలిసిస్కి వస్తే, ఫస్ట్ క్వశ్చన్ నన్ను కమెంట్స్లో కూడా అడిగేది, రిజల్ట్ ఎప్పుడు? గ్రూప్ 1 రిజల్ట్ ఎనీ టైం రావచ్చు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము కరెక్షన్స్ అయిపోయినాయి, మార్క్స్ లిస్టింగ్ అవి జరుగుతున్నాయి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో రిజల్ట్ ఎనీ మూమెంట్ రావచ్చు. ఒక చిన్న లీగల్ హ్యాజల్ ఉంది. ఆ లీగల్ హ్యాజల్ కోసం ఆగారేమో అని ఒక అనుమానం ఉంది. కానీ నాకు సంబంధించినంత వరకు అయితే రిజల్ట్ ఎనీ టైం రావచ్చు. టెక్నికల్లీ గ్రూప్ 1 రిజల్ట్ ఫస్ట్ వస్తుంది. గ్రూప్ 1 రిజల్ట్ తర్వాత మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్ వస్తాయి. అయితే మీకు ఈ ప్యాటర్నే మంచిది. ఎందుకంటే గ్రూప్ 1 రిజల్ట్ వస్తే గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3 ఒకవేళ వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వరు. అదే మనకి గ్రూప్ 2 రిజల్ట్ ఫస్ట్ వచ్చి గ్రూప్ 1 తర్వాత వచ్చింది అనుకోండి, గ్రూప్ 1 వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ 1కి షిఫ్ట్ అవుతారు. సో ఈ ప్యాటర్న్లోనే రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్ 1 ఫస్ట్ వస్తుంది, గ్రూప్ 3 సెకండ్, గ్రూప్ 2 థర్డ్. ఈ ప్యాటర్న్లోనే రిజల్ట్స్ వస్తాయి. అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 కట్ ఆఫ్ గురించి కూడా నేను మాట్లాడలే. యాక్చువల్లీ నేను ఒక 1 month బ్రేక్ తీసుకుంటాను. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఐ వాజ్ నాట్ వెల్. మా మామయ్య చనిపోయిన ఉండే. ఇంకా నాకు కూడా కొంచెం చాలా ఫెటిక్ ఉండింది. ఫ్యామిలీలో చాలా ఇల్నెసెస్ అవి ఇవి ఉండే. సో అందుకనే వాంటెడ్ టు టేక్ అ బ్రేక్. కంప్లీట్గా ఒక 1 month బ్రేక్ తీసుకొని బ్యాక్ టు వర్క్ ఫ్రమ్ February 1st. సో అందుకనే వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. నేను ఏం చేస్తా అన్నది కూడా చెప్తాను. దానికంటే ముందు మనం గ్రూప్ 2, గ్రూప్ 3 కట్ ఆఫ్ గురించి మాట్లాడదాం. గ్రూప్ 2లో మనకున్న పేపర్ 1, పేపర్ 2, నేను పేపర్ అనాలిసిస్ మళ్ళీ ఇంకా వేరే వీడియోలో చెప్తాను. కట్ ఆఫ్ ఒక్కటి చెప్తాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. పేపర్ 1 నా ప్రకారం చాలా చాలా టఫ్ వచ్చింది. ఎందుకు టఫ్ వచ్చిందో చెప్తా. పేపర్ 1లో బేసిక్గా లెంత్ చాలా ఎక్కువ ఉండింది. మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ టఫ్ ఉండే. ప్లస్ క్వశ్చన్ ప్యాటర్న్, వే ఆఫ్ ఆస్కింగ్ కూడా ఎన్వైరన్మెంట్ క్వశ్చన్స్ అట్లాంటివి సివిల్ సర్వీసెస్ లెవెల్లో ఉండే. సో క్వశ్చన్లో ఉన్న కంటెంట్ కూడా టఫ్ ఉండింది. సో నా ప్రకారం పేపర్ 1 కట్ ఆఫ్ 75 to 80 ఉంటుంది. దానికంటే ఎక్కువ ఉండే స్కోప్ లేదు. అలాగే పేపర్ 2కి వచ్చేసరికి పేపర్ 1 కంటే పేపర్ 2 రిలేటివ్లీ ఈజీ ఉండే. అంటే పేపర్ 1 టఫ్ ఉండింది, దానికి కంపేర్ చేస్తే పేపర్ 2 కొంచెం బెటర్ ఉండే. పేపర్ 2 కట్ ఆఫ్ 85 or 90, ±5 అవుతుంది. కానీ 100 డెఫినెట్గా టచ్ అవ్వదు. ఎందుకంటే పేపర్ 2లో కూడా కొంచెం లెందీగానే ఉన్నాయి క్వశ్చన్స్. మళ్ళీ పేపర్ 3కి వచ్చేసరికి పేపర్ 3లో చాలా చాలా ఫ్యాక్ట్స్ అడిగారు, ఫిగర్స్, నంబర్స్ అడిగారు. ఎప్పుడైతే ఫ్యాక్ట్స్, నంబర్స్, ఫిగర్స్ వస్తాయో కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది. తప్పు మార్క్ చేసే ఆస్కారం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా నంబర్స్లో చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు. మీరే ఒకసారి ఆలోచించుకోండి, మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మనుషులకి కన్ఫ్యూజన్ ఇవన్నీ వస్తాయో
ఆటోమేటిక్గా ఇక్కడ కట్ ఆఫ్ కూడా అరౌండ్ 75 to 85, 85 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నా ప్రకారం పేపర్ 4 ఒక్కటి ఈజీగా వచ్చింది. పేపర్ 4లో దగ్గర 90 to 95 వెళ్ళే ఛాన్సెస్ ఉంది కట్ ఆఫ్. సో ఈ పరంగా మనం చూస్తే పర్ పేపర్ 100 కూడా రావట్లేదు. ఎనీ పర్సన్ స్కోరింగ్ అరౌండ్ 370+, నేను ఓసీ గురించి మాట్లాడుతున్నా, 370+ కెన్ కన్సిడర్ దెమ్సెల్స్ సేఫ్. అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు 370 ఉంటే కొంచెం తక్కువ ఛాన్సెస్, రూల్ అవుట్ చేయను. 370 బిలో అయితే రూల్ అవుట్ చేస్తా. 370 ఉంటే కొంచెం ఛాన్స్ ఉంది. 380 ఉందనుకోండి ఇంకా బెటర్ ఛాన్స్. 390 ఉంటే 100% వచ్చే ఛాన్స్. అట్లా మనం బీ లుక్ ఎట్ ఇట్. ఇది గ్రూప్ 2. గ్రూప్ 3 పేపర్ రిలేటివ్గా ఈజీగా ఉంటుంది. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందంటే ఇది గ్రూప్ 1 స్టాండర్డ్, ఇది గ్రూప్ 2 స్టాండర్డ్, ఇది గ్రూప్ 3 స్టాండర్డ్ అని ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది. గ్రూప్ 1 పేపర్ చాలా టఫ్ ఇచ్చారు, గ్రూప్ 2 గ్రూప్ 1 కంటే కంపేర్ చేస్తే కొంచెం టఫ్గా ఉండింది. గ్రూప్ 3 చాలా ఈజీ, కంపారిటివ్లీ ఈజీ ఇచ్చారంటే స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్, స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చనింగ్, లెంత్ ఆఫ్ ద పేపర్ ఇవన్నీ తగ్గుకుంటూ వచ్చినాయి, లెవెల్ బై లెవెల్ తగ్గుకుంటూ వచ్చాయి. సో మనం అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 నేను చూసిన కాడికి ఈజీగానే ఉండే, నాకు ఎక్కువ టఫ్ అనిపించలేదు. సో ఇది రఫ్లీ 85. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పేపర్ ఎంత ఈజీగా వచ్చినా కూడా మీకు 100, 110 కట్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అది ఒకవేళ అట్లా అయితే అది ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట. సో అట్లా ఉండదు. సో 85, 90 రఫ్లీ కట్ ఆఫ్ పెట్టుకుంటే, ఇది ఫ్యాక్చువల్ పేపర్ కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గుతుంది. రఫ్లీ కట్ ఆఫ్ పెట్టుకుంటే అరౌండ్ అగైన్ 280+ అని వస్తుంది 450 మీద. 280 + 300 అరౌండ్ వస్తే యు ఆర్ సేఫ్ నా ప్రకారం. ఇదే కరెక్ట్, ఇదే పర్ఫెక్ట్ అని నేను చెప్పను. నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో నేను అనలైజ్ చేసి చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది ఎట్లా కమెంట్ చేస్తున్నారంటే రియాలిటీకి రండి. రియాలిటీకి దూరంగా ఏమీ లేము, చూసే చెప్తాము. కాకపోతే ఒకటేసారి మరీ తక్కువ చెప్పడం కష్టం. నేనైతే ఎక్కువ చెప్పడం ఇట్లాంటివి చెయ్యను. నాకు అనిపించిన ఫిగర్స్ ఇవి. టచ్ వుడ్ ఇప్పటివరకు నాకు అనిపించిన ఫిగర్స్ దగ్గరలోనే ఎప్పుడైనా కట్ ఆఫ్ ఉంది. సో ఎనీవేస్ 2024 అనాలిసిస్ ఇది. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్స్ నాకు అర్థమైనంత వరకు మే, కానీ నాకు పర్సనల్గా తెలిసి జూన్లో నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఐడియల్లీ June 2 ఇస్తారు అని అనుకుంటున్నాను నేను. గ్రూప్ 1 మీకు అందరికీ తెలిసినట్టు అరౌండ్ 450 పోస్ట్స్ అంటున్నారు. గ్రూప్ 2లో అరౌండ్ 600 పోస్ట్, 650 పోస్ట్స్ అంటున్నారు. అయితే గ్రూప్ 1లో ఈ 450లో చాలా మటుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్ ఉన్నాయన్నది ఒక ఇన్ఫర్మేషన్. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకు ఒకసారి నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది. నన్ను అడిగితే ఇది కూడా డీసెంట్ నంబరే, మీరు ప్రిపేర్ అయ్యేంత మంచి నంబరే. కాకపోతే ఒక కాషన్ ఏంటంటే మీకు లాస్ట్ ఇయర్ లాగా చాలా టైం ఇవ్వడం జరగదు. నాకు అర్థమైనంత వరకు ఇది జూన్లో వస్తే ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ప్రిలిమ్స్ పెట్టి డిసెంబర్లో మెయిన్స్, ఈ అక్టోబర్ నవంబర్ వదిలేసి డిసెంబర్లో మెయిన్స్ పెట్టే ఆస్కారం ఎక్కువ ఉంది. వాళ్ళు క్యాలెండర్ ఇయర్ అంటున్నారు. సో విత్ ఇన్ అ ఇయర్ వాళ్ళు కంప్లీట్ చేయాలి అంటే దే హ్యావ్ టు స్టిక్ టు అ షెడ్యూల్ లైక్ దిస్. నాకు అర్థమైనంత వరకు ఇంతే ఉంటుంది. మీరు ఒకవేళ గ్రూప్స్ గురించి సీరియస్ ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే దిస్ ఇస్ ద టైం, స్టార్ట్ నౌ. ఇంకా డిలే చేయకండి. నేను నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుతా, అప్పుడు చూస్తా, అప్పుడు టైం ఉంటుంది, అట్లాంటి అపోహలలు ఉండొద్దు. స్టార్ట్ ఫ్రమ్ నౌ. ఎందుకంటే గ్రూప్స్కి కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, ఇది ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్. అన్నిటికంటే ఇంపార్టెంట్ చేంజెస్ ఇన్ ద సిలబస్. అసలు సిలబస్ మారే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకు మనం సిలబస్ మారుతుంది అనుకుంటున్నాము అంటే, కొత్త టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు వారి మీడియా ఇంటరాక్షన్లో సిలబస్ కన్సిడర్ చేయాల్సి వస్తుందేమో అని ఒక మాట అన్నారు. గ్రూప్ 3కి అన్ని పేపర్లు అవసరం లేదేమో అని ఒక మాట అనడం జరిగింది. సో ఒకవేళ మార్పులు చేర్పులు వస్తే అప్పుడు ఎట్లా, మరి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్న క్వశ్చన్ వస్తుంది కదా. దానికి ఆన్సర్ ఏంటంటే సింపుల్. మీకు కోర్ సబ్జెక్ట్స్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఈ కోర్ సబ్జెక్ట్స్ మారే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ, ఆల్మోస్ట్ 0. ఏం చేస్తారు, మా అంటే ఒక టాపిక్ యాడ్ చేస్తారు లేదా ఒక టాపిక్ తీసేస్తారు. దీనికంటే ఎక్కువ అసలు ఛాన్సే లేదు మీకు. దీనికంటే ఎక్కువ ఈ ఏరియాస్లో మార్పు వచ్చే స్కోప్ లేనే లేదు. ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ టైం పాలిటీకి ఏం చేసిండు, ఇంటర్నల్ సెక్యూరిటీ యాడ్ చేసిండు, అంటే 1-2 టాపిక్స్ యాడ్ చేసేటట్టు ఉంటుంది. సో ఈ సిలబస్ మటుకు మీరు స్టిక్ అవ్వడం బెటర్. మీ ప్రిపరేషన్ ఫ్రెషర్స్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ నుండి స్టార్ట్ చేయండి. రిస్క్ ఉండదు, మారదా అన్న రిస్క్ ఉండదు.
ఓకే, దీని తర్వాత నెక్స్ట్ టైర్లో మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ తీసేసే ఆస్కారం చాలా చాలా తక్కువ ఉంది. ఓకే, దాని తర్వాత సొసైటీ అని మీకు ఒక ఏరియా ఉంది, ఆ ఏరియా నుండి తీసే ఛాన్సెస్ కూడా తక్కువ ఉన్నాయి. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, ఇవి కూడా తీసే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. వీటి మీద ఎంఫసైజ్ చేయడం బెటర్. నాకు తెలిసి మీరు ఈ ప్రిపరేషన్లోకి వెళ్ళేలోపు, మేము ఇప్పుడు క్లాసెస్ కూడా నేను అట్లానే ప్లాన్ చేస్తున్నాను. ఏ ఏరియాస్లో అయితే మార్పు ఉండదో ఆ ఏరియాస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నా. ఏ ఏరియాస్లో అయితే మార్పు ఉంటుంది అనుకుంటున్నానో ఆ ఏరియాస్ని తక్కువ తర్వాత పెడతామని, కోర్ ఏరియాస్ ముందు, కోర్స్ ప్లాన్లో నాకు అదే ఆ ఇంటెన్షనే ఉంది. సో ఇది రిస్క్ ఉండదు. చేంజెస్ ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే, ఒక మాట తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో కొంచెం మార్పు వచ్చే ఆస్కారం ఉంది. డిఐ కొంచెం మారే ఆస్కారం ఉంది. అంటే డిఐ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లాగా లేదు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంది అని ఒక డిస్కషన్ ఉంది. సో దానివల్ల డిఐని మొత్తం రిప్లేస్ చేయడమా, లేకపోతే డిఐలో డెసిషన్ మేకింగ్ కూడా యాడ్ చేయడమా, ఇట్లాంటి మార్పులు వచ్చే స్కోప్ ఉంది. కాబట్టి నేను యూజువల్గా ఫార్మేషన్ ఇంకా డిఐ కొంచెం ఆగమని చెప్పి స్టూడెంట్స్కి చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ నా కోర్స్ తీసుకుంటాను కాల్ చేస్తే కూడా మూమెంట్ది వద్దని చెప్తున్నా, కొంచెం ఒక 1-2 months ఆగండి, ఒక క్లారిటీ రావాలి అని. సిలబస్లో ఓవర్హాల్ అయ్యే ఛాన్సెస్ తక్కువనే. ఓవర్హాల్ అంటే కంప్లీట్ చేంజ్, బాగా ఒక పెద్ద చేంజ్, బిగ్ చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, అది రాదు 100%. అంత పెద్ద చేంజ్ చేయాలంటే ఒక సిలబస్ కమిటీ ఏదో పెద్ద తతంగం ఉంటుంది, ఆ తతంగంలో గవర్నమెంట్ పడుతుందని నేనైతే అనుకుంటలేను. సో సిలబస్ పెద్ద ర్యాండమ్ అంటే ర్యాపిడ్ చేంజెస్, పెద్ద చేంజెస్ అయితే ఉండవు. చిన్న చిన్న మార్పులు 99% ఈ ఏరియాస్లో కుదింపు, కొత్తదేమైనా యాడ్ చేయడము, ఇట్లాంటివి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వీటికి కొంచెం పక్కన పెట్టి ఈ మిగతా ఏరియాస్ని ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? న్యూ కమర్స్కి వే ఫార్వర్డ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఈ ఏరియాస్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎన్సీఆర్టీస్ మీకు సేఫెస్ట్ బెట్. దాని తర్వాత మీరు సొంతంగా ప్రిపేర్ అవుతే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, లక్ష్మీకాంత్, దీనికి హిస్టరీకి అయితే ఎన్సీఆర్టీస్ సరిపోతాయి. జాగ్రఫీకి మీరు అట్లస్ మీద మంచి పట్టు సాధించాలా. ఎకానమీ, సోషో ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఇవన్నిటికీ మీరు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎన్సీఆర్టీస్ చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ లెవెల్లో మీరు చేయాల్సిన పని ఇది. దాని తర్వాత నెక్స్ట్ మీరు ఒకవేళ కోచింగ్ తీసుకుందాము అనుకుంటే ఎట్లాంటి ప్లేస్కి వెళ్ళండి అంటే, మీకు నేను ఎప్పుడూ చెప్పే విషయం ఇది, బై అండ్ లార్జ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కామన్గా డెలివర్ చేస్తాయి. కంటెంట్ చాలా మటుకు సిమిలర్ ఉంటుంది, బుక్స్ అవే ఉంటాయి. కాకపోతే ఎక్కడ డిఫరెన్స్ ఉంటుందంటే హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి. మీకు ఒకవేళ డౌట్ వస్తే వెళ్ళి మీ టీచర్తో మాట్లాడేటట్టు ఉండాలి. మీకు ఎక్కడైనా గైడెన్స్ కావాలి అంటే మీ టీచర్తో మాట్లాడాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఉట్టి చదువుకోవడం రాయడమే కాదు, చాలా భయాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి, కాన్ఫిడెన్స్ లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నిటినీ కూడా మీతో కూర్చొని రిజాల్వ్ చేసే ఒక మనిషి ఉంటే మీకు చాలా ఈజీ అవుతుంది. అట్లాంటి ప్లేస్ మీకు ఆ యాక్సెసిబిలిటీ ఉండే ప్లేస్ని చూసుకుంటే మీరు విల్ బీ బెటర్ ఆఫ్. సో నా సజెషన్ అయితే అది న్యూ కమర్స్కి. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, రిపీటర్స్కి ఒక ఇదేమొస్తుంది అంటే, రిక్వెస్ట్ ఏమొస్తుందంటే, రిపీటర్స్కి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని అడుగుతున్నారు. సో మోస్ట్ లైక్లీ ఒక 50 members బ్యాచ్, మెంటర్షిప్ బ్యాచ్ ఒక్కటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓన్లీ మెంటర్షిప్లో ఏంటంటే వాళ్ళకి స్టడీ ప్లాన్, ఏం చదవాలి, వాళ్ళ వీక్ ఏరియాస్ ఏంటి ఐడెంటిఫై చేయడం, వాళ్ళని కౌన్సిల్ చేయడము, వాళ్ళు ముందుకు కరెక్ట్గా వెళ్తున్నారా లేదా. వీళ్ళకి రిపీటర్స్కి ఇప్పుడు క్లాసెస్ అవసరం లేదు. కొంతమంది కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారా, ఎట్లాగో మేము సపరేట్గా చేస్తాము, కానీ వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేసి ఈ డైరెక్షన్ ఎక్కడ వాళ్ళకి ఫ్లాస్ ఉన్నాయి అవి ఐడెంటిఫై చేసి చెప్పాలి. సో ఒక 50 members రిపీటర్స్కి మెంటర్షిప్ ఓన్లీ బ్యాచ్ అనుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాము. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఒక 1 weekలో దీని మీద అనౌన్స్మెంట్ వస్తుంది. కానీ రిపీటర్స్ మాత్రము ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పిన కోర్ ఏరియాస్లో సిలబస్ ముందు పెట్టుకొని సిలబస్కి అనుగుణంగా ప్రతి టాపిక్ మీద మీకు నోట్స్ ఉందా లేదా, దీని మీద మీరు ఫస్ట్ ఎంఫసైజ్ చేయండి. ఈ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. క్రిస్ప్ నోట్స్ ఉండాలి, మీ చేతితో రాసుకున్న నోట్స్ ఉండాలి, మీ నోట్స్ ఉండాలి. అప్పుడే మీకు చదవడం ఈజీ అవుతుంది, రిపిటేషన్ ఈజీ అవుతుంది. దాని తర్వాత ఆన్సర్ రైటింగ్. నోట్స్ ఉంది, మీరు నాకు భయం ఉంది ఆన్సర్ రైటింగ్ నేను ఇప్పటి నుండే చేస్తా అనుకున్న వాళ్ళు
రోజు ఒక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ ఆఫ్ విత్ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అ డే. 2 క్వశ్చన్స్ పీవైక్యూస్ బోలెడన్ని దొరుకుతాయి. ఆ పీవైక్యూస్ తీసుకొని 2 క్వశ్చన్స్తో మొదలుపెట్టండి. మెల్లిమెల్లిగా వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ పోవచ్చు. సైమల్టేనియస్గా మీ నోట్స్ని కాంప్రిహెండ్ చేయండి. కాంప్రిహెన్సివ్ నోట్స్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషలీ గ్రూప్ 1కి కాంప్రిహెన్సివ్ నోట్స్ లేకపోతే మెయిన్స్ ప్రిపరేషన్ దెబ్బతింటుంది. సో నోట్స్ మీద ఫోకస్ చేయండి. ఆన్సర్ రైటింగ్ మీద కూడా ఫోకస్ చేయండి, కానీ ఇప్పుడు కాదు. మీ నోట్స్ రెడీ ఉంటే ఆన్సర్ రైటింగ్ మీకు ఈజీ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఇమాజిన్ మీ మొత్తం సబ్జెక్ట్ నోట్స్ అంతా మీ చేతిలో ఉంది. మీరు రాసుకున్న నోట్స్, మీరు చదువుకొని అర్థం చేసుకొని రాసుకున్న నోట్స్, మీకు ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీ రివిజన్ ఎంత ఈజీ అవుతుంది, మీరు ఎంత బాగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు, మీరు కోరిలేట్ చేసుకోగలుగుతారు. ఏదైనా కరెంట్ అఫైర్స్లో రాగానే అరే ఇది ఈ సబ్జెక్ట్కి సంబంధించింది, ఇక్కడ రావాలి కదా, ఇక్కడ పెట్టేస్తా, ఇది మీరు తెచ్చుకుంటే మీకు చాలా చాలా బెనిఫిషియల్ ఉంటుంది. సో రిపీటర్స్ ఫోకస్ ఆన్ నోట్స్, ఫోకస్ ఆన్ అప్డేషన్, ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్ ఫర్ గ్రూప్ 1. గ్రూప్ 2కి కూడా మీరు నోట్స్ అప్డేట్ ఉందా, రివిజన్ చేస్తున్నారా, టెస్ట్లు రాస్తున్నారా, ఈ మూడిటి మీద చూసుకోండి. సో ఇదండి నేను మీకు ఇవాళ చెప్పాలనుకుంది. మళ్ళీ మనం బ్యాచ్ 3rd Febకి స్టార్ట్ అవుతుంది. 8:30 AM to 4 PM అయితే టైమింగ్స్. కానీ మనము 3rd రోజు మాత్రం 10:30కి స్టార్ట్ చేస్తాను. 10:30కి ఓరియంటేషన్ ఉంటుంది. ఎవరైనా రావచ్చు, అటెండ్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాతో పర్సనల్గా రిజాల్వ్ చేసుకోవచ్చు. సో సీ యూ. మీకు కమెంట్ బాక్స్లో ఒక ఫామ్ ఉంటుంది. ఎవరైతే రావాలనుకుంటున్నారో అందులో ఒట్టి మీ డీటెయిల్స్ ఇవ్వండి. సో దట్ మీకు ఒకవేళ ఏదైనా మెసేజ్ ఉంటే పెట్టడానికి మాకు ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ TSPSC వే ఫార్వర్డ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.